హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? ఎప్పుడూ తెల్లవారింది. ఈ పాటికే మీరు వ్యక్తిగతంగా ప్రార్థించుకొని దేవుని మాటలు మరొకసారి ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీలో కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నారు. మీకు ఈవినింగో, ఆఫ్టర్నూనో, మిడ్ నైటో, ఎర్లీ మార్నింగో ఎంతోమంది ఆసక్తితో ఏ సమయమైనా చూస్తున్నామన్నారు, లేదా ఏదో ఒక సమయంలో తప్పకుండా మేము ప్రతిరోజు అనుదిన ధ్యానం వీక్షించి మేలు పొందుతున్నామని తెలియజేస్తున్నాను. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రండి, ఈరోజు ఓ చిన్న ప్రార్థనతో మరొక వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ నామములో తండ్రి మేము విశ్వాసముచ్చుచున్నాము. నీ శిలువ యాగమునందు మేము నమ్మికుంచున్నాము. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉంది. నీవు చిందించిన రక్తము ద్వారా మాకు విమోచన ఉంది. నిత్య నరకానికి పాత్రులమైన మాకు నాయన నిత్య జీవానికి అర్హులుగా చేసి విమోచన కార్యాన్ని బట్టి మేము నీ శిలువను ధ్యానిస్తూ ఉండగా మా మనోనేత్రాలు తెరువమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిన్నటి దినాన గెత్సెమనే అనే స్థలాన్ని గురించి కొద్దిగా ధ్యానించాం. మళ్ళీ మీరు ఆ అధ్యాయాలు చదివి ఇంకెక్కువ ధ్యానిస్తారని, యేసయ్య ప్రార్థనా జీవితము, యేసయ్య యొక్క భారము, ఆయన మన కొరకు పడిన వేదన, ఆయన గెత్సెమనే తోటలోనే రక్తము చిందించాడన్న విషయాన్ని మరోసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పాను కదా, 3 ముఖ్యమైన మాటలు ఈ సందర్భంగా మనం నేర్చుకోబోతున్నాం. 3 ముఖ్యమైన స్థలాలు. ఒకటి గెత్సెమనెలో ఆయన ప్రార్థన, రెండవది గబ్బత్తా. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. గబ్బతా అని పేరు. గబ్బతా అంటే రాళ్ళు పరిచిన స్థలము. ఇట్స్ ఎ రఫ్ ప్లేస్. అది న్యాయపీఠమున్న స్థలము. అక్కడ పిలాతు న్యాయాధిపతి అక్కడ కూర్చున్నాడు. బహిరంగముగా పబ్లిక్ అంతా ఉంటారు ఎదురుగుండా. ఆ ఎత్తైన రాళ్ళు పరిచిన స్థలంలో, ఒక స్టేజ్ లాగా ఉన్న స్థలంలో పిలాతు కూర్చొని ప్రభువును అక్కడ అందరికీ ముందుకి రప్పించి అక్కడ నిలువబెట్టి తీర్పు తీరుస్తున్నాడు. అంతకుముందే అయిపోయింది తీర్పు అంతా కూడా. 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఏమంది మెదలకుండా ఉండడాయన వదగతేపుడిని గొర్రె పిల్లవలే. ఆయన్ని అన్యాయపు తీర్పు తీర్చాడు తర్వాత, ఇతని అందు ఏ దోషము లేదని చెప్పిన తర్వాత జరిగిన సంగతులే ఇవి. అన్యాయముగా వచ్చి నేరారోపణలు చేశారు. ఏముంది నేరారోపణ చేయడానికి ఆయన మీద? నేను దేవుని కుమారుని అన్నాడు, ఉన్నమాటే కదా. మనుష్య కుమారుడు మేఘారూఢుడై రాబోతున్నాడు, జరగబోయేదే కదా. వారికి అర్థం కాలేదు. అన్యాయపు పనికి మాలిన వారితో అన్యాయపు సాక్ష్యాలు చెప్పించి ఆ విశ్రాంతి దినమున స్వస్థపరిచాడట. అది పెద్ద నేరబట. ఇలాంటి ఎందుకు పనికిరాని విషయాలను నిరూపించలేక ఇతని అందు నాకే దోషము లేదని పిలాతు చెప్పాడు. కానీ ఆ మనుషులు ఇంకను కేకలు వేయటం వలన కొరడా శిక్షకు అప్పగించాడు. కొరడా శిక్ష అంటే 1 తక్కువ 40 దెబ్బలు క్రూరంగా కొడతారు. ఆ కొరడాలకి రాళ్ళు, గాజు పెంకులు, ఇనప ముక్కలు ఉంటాయి. కొట్టినప్పుడు అలాగ మాంసం ముక్కలు ముక్కలు కూడొచ్చేస్తాం. అది కఠినమైన క్యాపిటల్ పనిష్మెంట్ లాంటిదన్నమాట. కొరడా శిక్ష ఆ యొక్క రోమన్స్ శిక్ష.
కొరడా శిక్ష విధించినోడికి శిలువ శిక్ష ఉండదు, శిలువ శిక్ష వేయబడినోడికి కొరడా శిక్ష ఉండదు. మన దేశంలో చూడండి, ఎవరికైనా ఆజన్మ కారాగార శిక్ష అంటే వాడికి ఇంకా ఉరి శిక్ష ఉండదు. ఇక ఉరి శిక్ష అంటే వాడికి ఉరి శిక్ష ఉంటుంది, అంతేగాని చెరలో 10 సంవత్సరాల నుంచి తర్వాత ఉరి తీస్తానంటారా? ఉరి తీశాక జైల్లో పెడతాను కుదురుద్దా? కానీ ఇక్కడ యేసు ప్రభు అన్ని శిక్షలు భరించాడు. కారణం, అందరి శిక్షను ఆయన భరించాడు కనుక, అన్ని రకాల నేరాలకు రావలసిన అన్ని శిక్షలు భరించాడు కనుక, రోమనులకు రావలసిన శిక్షను భరించాడు, హీబ్రూ ప్రజలకు ఇశ్రాయేల్ జనాంగాలకి రావాల్సిన శిక్షను భరించాడు, వ్యభిచారులకు రావాల్సిన, దొంగలకు రావాల్సిన, ప్రతి పాపమునకు రావాల్సిన ప్రతి శిక్షను భరించాడు. కాబట్టి ఆయన్ని కొరడాలతో కొట్టించి ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి 3.5 అంగుళాలు పొడుగుండే, నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ముళ్ళులు ఉన్నాయి. అలా నమూనా ముళ్ళ కిరీటాలు చేసి పెట్టొచ్చారు. ఇంత పొడుగున్న ముళ్ళును నెత్తి మీద పెట్టి కొట్టినప్పుడు చివర రక్తం చిందింది. ఆయనకు ఊదా రంగు వస్త్రం తొడిగించి యూదా రాజా అని ఎగతాళి చేశారు. అరచేతులతో ఆయన్ని కొట్టారు, ఆయన ముఖం మీద ఉమివేశారు, ఆయన నెత్తి మీద గుడ్డ వేసి గుద్దారు. ఒక్క నిమిషం చాలండి ప్రభు కళ్ళు గుడ్లు రుమితే అయిపోయి ఉంటుంది. అక్కడ తండ్రి అనుంటే 12 వ్యూహముల సైన్యం వచ్చుంటే, కానీ మన నిమిత్తమే ఆయన భరించాడు. మన దోష శిక్షను ఆయన భరించట కొరకు, మనకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. దయచేసి ఇది నమ్మండి, ఇది విశ్వసించండి. ఆయన నీ కొరకు గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, మన అపరాధ పరిహారార్థమైన శిక్ష ఆయన భరించాడు. ఒకసారి ఆలోచన చేయండి, నెత్తి మీద ముళ్ళ కిరీటం, వీపంతా రక్తపు ముద్దగా ఉంది, కొరడా శిక్ష. నెత్తి మీద ముళ్ళ కిరీటంతో రక్తం ముఖమంతా కారుతుంది, వాళ్ళు వేసిన ఉమ్మి అలాగే ఉంది, ముఖమంతా ఉబ్బిపోయింది, గుద్దిన గుద్దులకి, కొట్టిన దెబ్బలకి. వికృతంగా ఉన్న ఆయన శరీరాన్ని ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తించగలిగిన ప్రభువును చొరనల్లని వారిగా అసహ్యకరంగా చేసిన, మన పాపమును గురించి, మన పాపమును భరించడం గురించి మనం విశ్వసిస్తే మన జీవితంలో గొప్ప పశ్చాత్తాపం కలుగుతుంది. ఆయన్ని అవమానించి ఆయన్ని అలా బయటకు తీసుకొచ్చి అందరి ముందు పిలాతు నిలబెట్టాడు. మనకండి ఎవరైనా నలుగురిలో ఒక మాట అంటే పడలేవు. నువ్వు ఇంట్లోకి వెళ్ళిన నిన్నన్నా తిట్టు, నలుగురిలో నా గురించి చెప్పొద్దంటారు చూసారా? అందరి ముందు నన్ను అవమానపరచుకు, నువ్వు కావాలంటే నన్ను ఏమైనా చేయి, గదిలో తీసుకెళ్ళి రహస్యంగా కానీ బహిరంగంగా మాత్రం నా పొరుగు దిగద్దరు పడే అంటుంటారు ఎంతోమంది. పాపమునకు రావాల్సిన శిక్ష రహస్యంగా ఉండదండి, బహిరంగంగానే ఉంటుంది. చీకట్లో నువ్వు చేసిన పాపానికి బహిరంగంగానే ప్రతిఫలం కట్టాలి, తీర్చాలి. యేసయ్య మనందరి పాపాలను బహిరంగంగా భరించి అవమానము, నిందను భరించాడు. గుండె పగిలిపోద్ది కదా. అది లేని మాటలంటే ఎంత బాధపడతాం మనం. అపనందలు వచ్చినప్పుడు ఎంత వేదనపడతాం మనం. అందరి ముందు మనల్ని, మన సొంత వారు, మన ఇష్టమైన వారు మనల్ని అవమానపరిస్తే, ఒక భర్త తన భార్యను అందరి ముందు అవమానపరిస్తే ఆ స్త్రీ హృదయం ఏమైపోతుంది? ఒక భర్తను అందరి ముందు తన కట్టుకున్న భార్య అసహ్యంగా నిందలు వేసి మాట్లాడుతున్నప్పుడు ఆ మనుషుడి హృదయం ఏమవుతుంది? అలాంటి నిందలన్నీ చేయని నేరానికి, మీరు తప్పు చేసి దెబ్బలు తింటే ఎంతో గొప్పేముంది, తప్పు చేయకుండా దెబ్బలు తింటే అది హితమవుతుంది. కాబట్టి ప్రభు మనకు మాదిరిగా ఆయన అందరి ముందు గెత్సెమనిలో ఒంటరిగా తన రక్తాన్ని కాచి ఒంటరిగా నలిగిపోయాడు. మన దోషమంతటిని భరించాడు. ఇక్కడ బహిరంగంగా ఆ రక్తసికమైన ముళ్ళ కిరీటం ఉన్న ముఖముతో
వీపంతా నాగలివారు దున్నినట్లు నాగలితో దున్నినట్లు వారు నా వీపును దున్నిరి అని చెప్పబడిన ప్రకారం ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినప్పుడు ఆయన శరీరం అంతా రక్తపు ముద్దగా తయారై ఆ బహిరంగమైన అవమానాన్ని మన కొరకు ఆయన భరించాడు. బహిరంగంగా మనం పొందవలసిన అవమానాన్ని ఆయన భరించాడు. వ్యభిచారముద్దు పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈమెను మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావో చెప్పు బోధకుడా అంటే, మీలో పాపం లేని వాడు మొదట ఆ పని చేయమన్నాడు. అందరూ పెద్దవారు మొదలు చిన్నవారు మొదలు మనస్సాక్షి చేత గద్దించబడి అందరూ మేము పాపులమే అని వెళ్ళిపోయారు. కానీ ఆ స్త్రీ వారి మధ్యలో నిలబడి ఉంది అక్కడే. నేను పాపిని, నేను దోషిని, నీ శిక్షకు పాత్రురాలని. ప్రభు తలెత్తి చూసి, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఆమె లేదు ప్రభువా. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీకు శిక్ష విధించను అన్న మాటను న్యాయం కాదు కదా. వ్యభిచారికి నీకు మరణశిక్ష రావాలి కదా. నేను నీకు శిక్ష విధించను అనే దాని అర్థం ఏంటంటే, నీ శిక్షను నేను భరిస్తాను. నిన్ను ఊరు వెలుపలకు తరమబడాలి, నేను నీ నిమిత్తమై ఊరు వెలుపలికి తరమబడతాను. నిన్ను రాళ్లతో కొట్టి ముఖాన్ని ముమ్మేసి చి అనాలి, నేను అలాగే నీ కొరకు రాళ్లతో కొట్టబడి ఉమ్మివేయబడి మనుషుల చేత అసహించుకొనబడతాను. నీ శిక్షను నేను భరిస్తాను, నీ మరణాన్ని నేను భరిస్తాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి పాపము చేయకుము అన్నాడు. అది ఆ రోజు ఆ స్త్రీతో మాత్రమే కాదండి. లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ప్రభు మనందరి కొరకు ఒకేసారి సిలువలో యాగమయ్యాడు. ఉదయకాల సమయంలో నీ పాపము కొరకు కూడా ప్రభు ప్రాయశ్చిత్తం చేశాడని, నీ అవమానాన్ని, నీ నిందను, నీ శిక్షను ఆయన భరించాడు గనుక మన పాపమును మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన ప్రతి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయగలిగిన వాడిగా ఉన్నాడని నమ్ముతున్నారా? యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. బహిరంగముగా ఆయన అవమానాన్ని పొంది మన శిక్షను ఆయన భరించాడు. అందరి ముందు ఆయన నిలబెట్టి, మీ రాజు ఇదిగో, ఏం చేయమంటారు అని పిలాతు అడిగాడు. పిలాతుకు తెలుసండి, వాడు న్యాయాధిపతి కదా, ఎన్నో కేసులు చూశాడు. అన్యాయంగా ఇతని మీద నేరం మోపుతున్నారని ఎరిగాడు. నాకు అధికారం ఉందయ్యా, కనీసం నువ్వు నోరిప్పి చెప్పుకో, నేను నిన్ను విడిపించగలనని ప్రభుతో అంటే సముదాయించుకోవడానికి నాదో దోషం లేదని చెప్పేయచ్చు ప్రభు. ఆ మాట పట్టుకొని ఆయనకి విడుదల ఇవ్వచ్చు. కానీ నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను, నిందను భరించడానికే వచ్చాను నా ప్రభు. వదకతో ఎప్పుడైనా గొర్రె పిల్లవాలి, నోరు మెదపలేదు. పైనుండి వస్తే కానీ నీకే అధికారం లేదు పిలాతు అని ఆయనకి జవాబు ఇచ్చాడు. నువ్వు రాజువా అంటే, అవును నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఏ రాజులను నేను వ్యతిరేకించటం లేదు, నా రాజ్యము సమాధానకరమైన రాజ్యం అని సమాధానం చెప్పాడు. కాబట్టి పిలాతుకు అర్థమైంది ఈయన నిజంగానే దైవ కుమారుడు అని. కానీ అక్కడున్న ప్రజలు గోల పెడుతున్నారు కొందరు. మరి ఈయన్ని ఏం చేయమంటారు అడిగితే, సిలువేయండి సిలువేయండి అంటే, మీ రాజును సిలువేయమంటారా అంటే, మా కైసరే రాజు, మాకు వేరే రాజులు ఉన్నారు, మాకు సాతాను రాజు చాలు, మాకు యేసు రాజు వద్దు. ఈ రోజుకి అంతేనండి, యేసు ప్రభువును వద్దన్న వాళ్ళందరూ ఇంకో రాజ్యంలో ఉన్నారు, ఇంకో రాజు కింద ఉన్నారు. అప్పుడు సిలువ వేయబడుటకు ఆయన్ని అప్పగించాడు. ఆ గబ్బత్త నుండి ఆయన్ని లాక్కొని వెళ్ళి సిలువేసిన స్థలమే గెత్సెమనే. రేపు ప్రభుచితమైతే ఆ విషయం కూడా నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ సిలువను ధ్యానించే కొలది నీ ప్రేమను, నీ గొప్పతనాన్ని, నీ త్యాగమును, నీవు మా కొరకు చేసిన యాగాన్ని మేము తలంచే కొలది ఎంత వెల చెల్లించావయ్యా, ఎంత శ్రమ భరించావయ్యా, ఎంత గొప్ప రక్షణ మాకు సిద్ధపరిచావన్నది మేము గుర్తించి ఉచితముగా మాకు ఇవ్వబడుతున్న ఈ రక్షణ గురించి కృతజ్ఞత కలిగి ఇంకనూ పాప జీవితములో కాక
నీవిచ్చిన నూతన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధులమై నీకు ఇష్టలమై ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల వారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాండి. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాను. మరి మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థించుకోండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. సిలువ ద్వారా మనకు విజయం ఉందన్నది గుర్తించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. మరి ఈరోజు పూనాలో మీటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే ఈ గెట్ టుగెదర్ 1 మీటింగ్ కొరకు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.